హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 6.37% డీఏ, డీఆర్ మంజూరు ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లపై మరింత స్పష్టత. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల సమస్యలు ఇంకా పరిష్కారం కావటం లేదు. డీఏ, డీఆర్, పీఆర్సీ మరియు ఇతర బకాయిలపై ప్రభుత్వ స్పందన లేకపోవడంతో ఉద్యోగులు నిరసనను తీవ్రతరం చేస్తున్నారు. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు, ప్రధాన అంశాలు. 2 డీఏలు మంజూరు చేయాల్సి ఉందండి. కేంద్ర ప్రభుత్వం ప్రకారంగా జనవరి 2024 నాటి డీఏ కేంద్రం 4% ప్రకటించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వాటాగా 3.64% డీఏ ప్రకటించాలి. అలాగే జూలై 2024 నాటి డీఏని కేంద్రం 3% ప్రకటించగా రాష్ట్రం వాటా 2.73% డీఏను ప్రకటించాలి. సో మొత్తము ఈ 2 డీఏలు కలిపి 6.37% డీఏ, డీఆర్ మంజూరు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా కేంద్రము మనకు మార్చిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం జనవరి 2025 డీఏని కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది కాబట్టి మనకు పెండింగ్ డీఏలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి వీటిని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగ పెన్షనర్లు. ఇక రెండోదండి 11 పీఆర్సీ బకాయిలు. గత 5 సంవత్సరాలుగా చెల్లించాల్సినటువంటి 11 పీఆర్సీ బకాయిలు, డీఏ, డీఆర్ అలాగే రిటైర్మెంట్ బకాయిలు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఇంకా ఇవన్నీ కూడా పెండింగ్‌లో ఉన్నాయి. సుమారుగా ఇవి 21,000 కోట్లకు పైగా ఉంటాయనైతే అంచనా. వీటిని ఇప్పటికీ చెల్లించలేదు. ఇంకా మూడోది 12వ పీఆర్సీ ఏర్పాటు చేసి మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నారు. ఇప్పటికే కొత్త పీఆర్సీ అమలుకు 15 నెలల నుంచి సమయం అయితే గడిచిపోయింది. కానీ ఇంకా అమలు రాలేదు. పెన్షనర్ల సమస్యలు. పెన్షనర్లు కూడా రిటైర్మెంట్ బకాయిలు, డీఏ, గ్రాట్యుటీ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగ సంఘాల ఉద్యమాలు. ప్రస్తుతం ఉద్యోగ సంఘాలు ఆందోళనలు ముమ్మరం చేస్తూ ప్రభుత్వానికి వినతి పత్రాలు అందిస్తున్నాయి. అంగన్వాడీ కార్యకర్తల నిరసనలు కూడా కొనసాగుతున్నాయి. తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ సిబ్బందులు రోడ్ల మీదకి దిగుతున్నారు. ఇటీవలే గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారంగా 6 నెలల్లోగా అంగన్వాడీ సిబ్బందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇదే తీర్పును ఏపీలో కూడా అమలు చేయాలని కోరుతూ కాకినాడలో మొదలు ధర్నాలు, ర్యాలీలు అయితే నిర్వహించబడ్డాయి. ఇంకా మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్‌గ్రేడేషన్ చేయాలి. మినీ సెంటర్ వర్కర్లను మెయిన్ వర్కర్లతో సమానంగా వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే వీటితో పాటు యాప్స్ భారాన్ని కూడా తగ్గించాలని, ప్రమోషన్ల కోసం చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు. ఇక పీడీటీ ఉద్యోగుల అభ్యర్థనలు. డే అండ్ నైట్ అలవెన్స్‌లు పెంచాలి. రిటైర్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని అయితే కోరుతున్నారు. ఉద్యోగ సంఘాల హెచ్చరికలు. సిపిఎస్ ఉద్యోగులు ఇప్పటికే వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. సి సిఐటియు అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్స్ నేతలు హెచ్చరించి తమ సమస్యలను త్వరగా పరిష్కరించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ప్రకటించారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ సమస్యలపై ప్రభుత్వం అనాసక్తత చూపుతోంది అని అయితే ఆరోపిస్తున్నాయి. పెండింగ్ బకాయిలు, సాంకేతిక సమస్యలు. జీఎల్ఐ మరియు జీపీఎఫ్ లోన్లు, ఉద్యోగుల సేవా రుణాలు, మెచ్యూరిటీ బకాయిలు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. సరెండర్ లీవ్ బకాయిలు. ఉద్యోగులు పొందాల్సిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలు ఇప్పటికే వాయిదా వేయబడ్డాయి. దీనిపై ప్రభుత్వ స్పందన. ప్రస్తుతం ప్రభుత్వం ఈ డిమాండ్లపై ఏ విధమైన స్పష్టత ఇవ్వలేదు. వినతి పత్రాలు అందుకున్న సమస్యలపై తగిన చర్యలు తీసుకోలేదు. ఈ మేరకు ఉద్యోగ సంఘాల ప్రొటెస్ట్ వీటన్నిటికీ స్పందించి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్చలకు పిలవచ్చు అనైతే అంచనా. సమాజంపై ప్రభావం. ఈ సమస్యల పరిష్కారం ఆలస్యం కావటం వల్ల ఉద్యోగులు ఆర్థిక భారం పెరిగింది. పెన్షనర్లు మరియు రిటైర్ ఉద్యోగులు దైనందిన జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనల వల్ల ప్రాధాన్యత గల సేవలు కూడా కొన్ని నిలిచిపోయే అవకాశం ఉంది.
ఇక ఉద్యోగ పెన్షన్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సమస్యలపై ప్రభుత్వం నిర్ణయం రాకపోతే ఆందోళనలు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. సో, దీనిపై మీ సలహాలు గానీ, అభిప్రాయాలు గానీ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.